అభిషేక్ శర్మ వచ్చేసి తన మీద చాలా ప్రెషర్ ఉంది బ్రో. ఎందుకంటే తను మైండ్లో ఒకటే పెట్టుకున్నాడు. మనోడు కోచ్ గంభీర్ వచ్చేసి ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్. అక్షర్ పటేల్ని తీసేసి మీరు వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి ఏం చేద్దామని? ప్లేయర్లో ఎక్స్పీరియన్స్ లేదు బ్రో. మెయిన్ ఏంటంటే బిగ్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఇమీడియట్గా రావడం కొట్టడం అందరూ ఇదే ప్లే బ్రో. సంజు శాంసన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి బ్రో, ఎందుకంటే తను డిజర్వ్ క్యాండిడేట్. ఎందుకంటే రింకు సింగ్ మనం ఆశించినంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. మన వాళ్ళ ముందు ఏంటంటే బ్రో ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి బ్రో. ఇండియా నెంబర్ 3 బ్యాటింగ్ స్ట్రగుల్ అవుతుందని అనుకుంటున్నాం. దానివల్ల మీకు వాక్యాలు మీరు చెప్పండి. రియల్లీ చెప్పాలంటే అది చాలా వాస్తవం బ్రో. ఎందుకంటే మనకి పాస్ట్లో చూసుకుంటే 2024లో మనకి విరాట్ కోహ్లీ బ్యాకప్ ఇచ్చాడు. సో ఇప్పుడు వచ్చేసి ప్లేయర్లో ఎక్స్పీరియన్స్ లేదు బ్రో. మెయిన్ ఏంటంటే బిగ్ టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు మనకి ఎక్స్పీరియన్స్ అనేది చాలా ఉపయోగపడుద్ది. మనకి పాస్ట్ వరల్డ్ కప్లో చూసుకుంటే మనకి ఎక్స్పీరియన్స్ ప్లేయర్స్ రోహిత్ శర్మ ఉన్నాడు, విరాట్ కోహ్లీ ఉన్నాడు. సో వీళ్ళందరూ ఏంటంటే వాళ్ళు ఆడకపోయినా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు టీం అందరినీ కోఆర్డినేట్ చేసి అది మనకి చాలా హెల్ప్ అవుతుంది. సో ఫస్ట్ అభిషేక్ శర్మ వచ్చేసి తన మీద చాలా ప్రెషర్ ఉంది బ్రో. ఎందుకంటే తను మైండ్లో ఒకటే పెట్టుకున్నాడు, నేను 6 హిట్ చేయాలి, దిగిననే 6 కొట్టాలి. మనోడు మైండ్లో అదే ఉంది. సింగిల్ తీసి రొటేట్ చేద్దామా, తర్వాత రొటేట్ చేసుకుని తర్వాత హిట్టింగ్ చేద్దామా అనే మైండ్లో తను లేడు. తన మీద భారీ ప్రెషర్ ఉంది, ఎందుకంటే తన నుంచి అదే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సో మనోడు ఆ ఎక్స్పెక్టేషన్ నుంచి కొంచెం బయటకు వచ్చి కొంచెం రియల్గా ప్లే చేసి మైండ్ గేమ్ చేసి ఆడితే, క్రికెట్ అనేది మైండ్ గేమ్ బ్రో. మైండ్ మనం ఎంత స్టేబుల్గా ఆడితేనే మనం అంత స్కోర్ చేయగలుగుతాం. సో మనోడు మైండ్లో చాలా ప్రెషర్ పెట్టేసుకుని అది చాలా ఇంపాక్ట్ చూపిస్తుంది. సో దట్టు తెలిసిపోయింది బౌలర్లకి ఏంటంటే తను ఎంత ఫాస్ట్ చేస్తే అంత హిట్ చేస్తాడనే ఒక క్యాపబిలిటీ ఉంది. కాబట్టి మెయిన్గా మీరు చూసినట్టయితే పాకిస్తాన్తో మ్యాచ్లో మొత్తం అందరినీ స్పిన్నర్లతోనే ఎంచారు. నెక్స్ట్ మ్యాచ్ నుంచి అందరూ కూడా పవర్ ప్లేలో ఇండియా వచ్చిందంటే స్పిన్నర్నే తీసుకొస్తున్నారు. అది వాళ్ళకి కలిసి వచ్చే అంశం కూడా. ఎందుకంటే వికెట్స్ కూడా వాళ్ళు త్వరగా ఇచ్చేస్తున్నారు. సో ఆ వికెట్లు అనేవి త్వరగా పడడం వల్ల సూర్యకుమార్ మీద చాలా ప్రెషర్ అనేది పడుతుంది. తను న్యాచురల్ ప్లే ఆడలేకపోతున్నాడు. తను ఏంటంటే స్టాండ్ తీసుకుని కొడదాం అని చూసేలోపు ఒక పక్కన వికెట్స్ అనేవి ఫాల్ అయిపోతున్నాయి. తనకి స్టాండింగ్ ఇచ్చేవాళ్ళు లేరు. సో అది బాగా ఇంపాక్ట్ అవుతుంది. నెక్స్ట్ మెయిన్ ఏంటంటే ప్లేయర్లకి ఫ్రీనెస్ ఉండాలి బ్రో. అది కోచ్ గంభీర్ దగ్గర లేదు. అది మనోడు కోచ్ గంభీర్ వచ్చేసి ఏంటంటే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్మెంట్. ఎందుకు బ్రో పనికిమాలిన ఎక్స్పెరిమెంట్లు చేస్తున్నారు? లాస్ట్ మ్యాచ్లో మీరు చూసినట్టయితే అక్కడ వాషింగ్టన్ సుందర్ని పంపే ప్లేస్ అది. ఆ ప్లేస్లో వాషింగ్టన్ సుందర్ని పంపుదామా? ఆల్రెడీ 4 వికెట్స్ డౌన్ అయిపోయినాయి. శివన్ దుబే ఎంత మంచిగా ఆడుతున్నాడు బ్రో. మీరు చూసుకున్నట్టయితే శివన్ దుబే ద మోస్ట్ అండర్రేటెడ్ ప్లేయర్ బ్రో. మీరు పాస్ట్ మ్యాచెస్ చూసినట్లయితే కంటిన్యూస్గా కన్సిస్టెన్సీగా ఆడేది శివం దుబే ఒక్కడే మన దాంట్లో. బ్యాటింగ్లో వచ్చేసి బౌలింగ్ అనేది అది వేరే బ్రో. మ్యాచెస్లో కామన్, అది కొట్టించుకోవడం అదంతా కామన్. కానీ బ్యాటింగ్ వచ్చేసరికి శివం దుబే లాస్ట్లో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఆడుతున్నాడు. అటు వచ్చేసి వరుణ్ చక్రవర్తి ఉన్నాడు, తను మిస్టరీ స్పిన్ వేస్తాడు, ఆఫ్ బ్రేక్ వేస్తాడు, లెగ్ బ్రేక్ వేస్తాడు, అన్నీ వేస్తాడు. అక్షర్ పటేల్ని తీసేసి మీరు వాషింగ్టన్ సుందర్ని తీసుకొచ్చి ఏం చేద్దామని? ఇటువంటి అనవసరమైన ఎక్స్పెరిమెంట్లు చేసే మీరు ఇప్పుడు ఇండియాని ఈ స్టేజ్లోకి తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా క్రూషియల్ స్టేజ్ బ్రో. మనం వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మన వరల్డ్ కప్ స్టార్ట్ అయినప్పుడు ఎలా ఉంది? ఇండియా 300 కొడుతుంది. మీరు ఏ యాడ్ చూసినా అభి 300 మారేగా. ప్రతి ఎవ్రీ మ్యాచ్ బిఫోర్ యాడ్ చూసినట్లయితే ఈరోజు ఇండియా 300 కొట్టేస్తుంది, మనం అందరూ చీర్ చేయాలి. ఇదే వాళ్ళ మైండ్లో కూడా. మనం అంత ఎక్స్పెక్టేషన్స్ పెంచేయడం వల్ల ప్లేయర్లు అందరూ కూడా స్ట్రైక్ రొటేట్కి చూడట్లే. ఇమీడియట్గా రావడం కొట్టడం అందరూ ఇదే ప్లే బ్రో. అక్కడ ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఒకటి, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సూర్యకుమార్ కెప్టెన్సీ ఎలా ఉంది? సూర్యకుమార్ కెప్టెన్సీ అయితే బాగానే ఉంది బ్రో. కాకపోతే గంభీర్ కొంచెం ఇన్వాల్వ్మెంట్ తగ్గించి కెప్టెన్స్కి కొంచెం ఫ్రీనెస్ ఇస్తే తను తన క్యాపబిలిటీని చూపించగలడు బ్రో. మీరు రోహిత్ శర్మని తీసుకున్నట్టయితే ద్రావిడ్ చాలా ఫ్రీనెస్ ఇచ్చారు వాళ్ళకి. ద్రావిడ్ అసలు ఇన్వాల్వ్ అయ్యాడు కాదు. కెప్టెన్సీ ఏంటి బ్రో తనకి తెలియదా బ్రో? తన వ్యూహాలు తననే ఫ్రీగా మీరు ఇంప్లిమెంట్ చేసేటట్టు చూస్తేనే కదా మన రిజల్ట్ వచ్చేది. మీరు మధ్యలో ఇంపాక్ట్ అయిపోయి ఆ ప్లేయర్ని తీసుకొచ్చిరా, ఈ ప్లేయర్ని తీసుకొచ్చి ప్లేయింగ్ 11లో అనవసరమైన వాళ్ళని జాయిన్ చేసి ఇవన్నీ పెట్టడం వల్ల ఎక్స్పెరిమెంట్లు బ్రో. ఇది బిగ్ టోర్నమెంట్ బ్రో, ఇది సిరీస్ కాదు. సిరీస్లో మనం ఎన్ని ఎక్స్పెరిమెంట్లు చేసినా ఓకే, ఒక మ్యాచ్ పోతే ఇంకో మ్యాచ్లో కంబ్యాక్ రావచ్చు, ఒక మ్యాచ్ కాదు ఇంకో మ్యాచ్. 5 ఉండే సిరీస్ కాదు కదా బ్రో, 5 T20 సిరీస్ కాదు కదా ఇది. ఒక మ్యాచ్ పోతే ఇంకో మ్యాచ్లో కంబ్యాక్ రావడానికి ఎవ్రీ మ్యాచ్ వెరీ క్రూషియల్ బ్రో. మీ ఉద్దేశంతో చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో అభిషేక్ శర్మ ఆడిపిస్తే బెస్టా, సంజు శాంసన్ ఆడిపిస్తే బెస్టా? సంజు శాంసన్కి ఒక ఛాన్స్ ఇవ్వాలి బ్రో, ఎందుకంటే తను డిజర్వ్ క్యాండిడేట్. అట్లా అని చెప్పి అభిషేక్ శర్మ తన మీద ప్రెషర్ ఎక్కువ పెట్టడం వల్ల తను ఆడలేకపోతాడు.
అంటే ఆ స్థాయిని తను చేరుకోలేకపోతున్నాడు. వరుసగా మీరు చూసుకున్నట్టయితే కన్సిస్టెన్సీగా 3 డక్స్ బ్రో. ఏ బ్యాట్స్మెన్ అయినా 3 సార్లు వరుసగా డక్అవుట్ అయ్యాడంటే తన మీద ఎంత ప్రెషర్ ఉంటుంది. మనం గల్లీ మ్యాచ్ ఆడితే డక్అవుట్ అయితేనే మనం నెక్స్ట్ మ్యాచ్ చాలా ప్రెషర్తో ఆడుతాం. అట్లాంటిది ఇంటర్నేషనల్ బిగ్ టోర్నమెంట్స్ T20 లాంటి ఇంటర్నేషనల్ లెవెల్ మ్యాచెస్లో అటువంటి ప్రెషర్ అనేది చాలా ఉంటుంది. కానీ సంజు శాంసన్కి ఒక ఛాన్స్ ఇవ్వడం డిజర్వ్ బ్రో. తను చాలా ఛాన్స్ మంది ఇవ్వడం అన్నారు రింకు సింగ్ తీసేసి సంజు సామ్సన్ తీసుకుంటే బెస్ట్. యా బ్రో, అది కూడా చూసుకోవచ్చు మనం. ఎందుకంటే రింకు సింగ్ మనం ఆశించినంత పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు. తను అంటే రింకు సింగ్ చాలా ఛాన్స్లు వస్తలేదు కదా, చాలా కింద డౌన్ తో ఎత్త ఆడుతున్నాడు. ఓకే, ఎంత డౌన్ టు ఎర్త్ వచ్చినా మనం చూసుకుంటే లాస్ట్ మ్యాచ్ లో ఛాన్స్ వచ్చింది. ఏం చేశాడు తను? నీకు ఓవర్స్ ఎక్కువ దొరుకుతలే కదా రింకు సింగ్ కి. అవును బ్రో, ఇంకోటి ఏంటంటే అవుట్ ఫీల్డ్ చాలా ఫాస్ట్ ఫీల్డ్. ఓకే, ఫాస్ట్ ఫీల్డర్, నీకు కాదనట్లే. మన ఫీల్డింగ్ అంటే సబ్స్టిట్యూట్ కూడా తీసుకోవచ్చు కదా బ్రో. ఓన్లీ ఫీల్డింగ్ గురించే మనం మ్యాచ్ లో పెట్టుకోం కదా. మనకు ఆల్రౌండ్ పర్ఫార్మెన్స్ కావాలి. ఒక విభాగంలో తను రాణించాడని చెప్పి మనం తీసుకున్నాం అనుకో, ఇంకోటి మైనస్ అయిపోతుంది కదా బ్రో. బట్ ఏంటంటే జింబాబ్వేని కూడా మనం తక్కువ తీసుకోవడానికి లేదు బ్రో. ఎందుకంటే వాళ్ళు లీగ్ మ్యాచెస్లో చూసాం, పెద్ద ఆస్ట్రేలియానే మట్టి కరిపించారు, శ్రీలంకని మట్టి కరిపించారు. మన వాళ్ళ ముందు ఏంటంటే బ్రో ఓవర్ కాన్ఫిడెన్స్ తగ్గించుకోవాలి బ్రో. ఓవర్ కాన్ఫిడెన్స్ ఎప్పుడైతే పోతుందో అప్పుడు మ్యాచెస్ వరుసగా విన్ అవుతారు. మనకే ఇది ఒక మేల్కొలుపు బ్రో. ఎందుకంటే ఇప్పుడు మైనస్ ఓకే, ఓడిపోవడం కామన్, కానీ ఇక్కడి నుంచి అయినా మేల్కొండే ఆ ఓవర్ కాన్ఫిడెన్స్ నుంచి బయటకు వస్తే మన వాళ్ళు సెమీస్కి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. అది కూడా ఏంటంటే ఎవ్రీ మ్యాచ్ పర్ఫామ్ చేయాలి, డూ ఆర్ డై అన్నట్టే. ఇంకా బిగ్ డిఫరెన్స్తో గెలవాలి మనం. అప్పుడే మన నెట్ రన్ రేట్ చూసుకుంటే మన -3.8 ఎంతో ఉంది, చాలా ఘోరంగా ఉంది. ఎందుకంటే మనం ఇప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతున్నాం కాబట్టి ఆ నెట్ రన్ రేట్ కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అది రేపు ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ ఆడాలా లేకపోతే చేసింగ్ చేయాలా? మన వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ ఆడాలి బ్రో. ఎందుకంటే ఎంత స్కోర్ కొట్టాలనుకుంటున్నారు మీరు? అబౌట్ 200 బ్రో. ఓకే, ఇప్పుడు 200 అనేది చాలా కామన్ బ్రో. ఇదివరకు అంటే పాస్ట్ లో ఒక 4 years 5 years బ్యాక్ అంటే 160 180 అయితే డిఫెండబుల్ టార్గెట్ అని అనుకోవచ్చు. ఇప్పుడు 200 కొట్టినా ఈ మ్యాచ్ మనం కొడతాము అనేది చెప్పలేం బ్రో. అంటే ఇది బిగ్ మ్యాచెస్ కదా. ఇంకొకటి, ఇప్పుడు రాబోయే 2 మ్యాచ్లు మన ఇండియాలోనే జరుగుతుంది. అవును, కలకత్తా ఆర్ చెన్నై, అంతేనా? కలకత్తా అండ్ చెన్నై పిచ్చెస్ ఆల్రెడీ మన వాళ్ళకి అలవాటు అనిపించలేదు. ఎలా మన వాళ్ళు డిపెండ్ చేస్తారంటావు? ఎంత అలవాటైనా చెన్నై అంటే ఆల్మోస్ట్ స్పిన్ పిచ్చే, ఎంత అలవాటైనా అట్లా తయారు చేసి. యా బ్రో, ఎంత అలవాటైన పిచ్ అయినా కానీ మనం ఆ రోజు ఎలా పర్ఫామ్ చేసామనే దాన్ని బట్టే ఆధారపడి ఉంటుంది బ్రో. మనం ఎంత అలవాటైందని కాదు, అలవాటైన గ్రౌండ్లోనే కదా బ్రో మన వాళ్ళు మ్యాచ్ ఓడిపోయింది మొన్న సౌత్ ఆఫ్రికా మీద. ఫస్ట్ 3 వికెట్లు పడినాయి, సర్లే మన వాళ్ళు ఇంక ఎరగ తీసేస్తారులే అనుకున్నాం. ఎప్పుడైతే ఆ కాన్ఫిడెన్స్ వచ్చిందో వాళ్ళకి మిల్లర్ డెవాల్ బ్రేవిస్ తగులుకున్నారు. వాళ్ళ పార్ట్నర్షిప్ క్రూషియల్ బ్రో. అది సౌత్ ఆఫ్రికాకి యాక్చువల్గా అహ్మదాబాద్ స్టేడియం అనేది హోమ్ గ్రౌండ్ అయిపోయింది, ఎందుకంటే జరిగిన ప్రతి మ్యాచ్ అందులోనే జరిగింది. అదొక దాని ఇంపాక్ట్ ఏమో దాని వాళ్ళ మీద పడుతుందంటావా? యా బ్రో, డెఫినెట్గా బ్రో. ఎందుకంటే ఒక గ్రౌండ్కి ప్లేయర్స్ అలవాటు పడినప్పుడు ఎందుకంటే దాని ఎన్విరాన్మెంట్ అనేది వాళ్ళకి అర్థమైపోతుంది. బాల్ ఎలా టర్న్ అవుతుంది, బాల్ ఎలా లేస్తుంది, మనం ఎంత టార్గెట్ చేస్తే మనం డిఫెండ్ చేయగలం, అంటే వికెట్స్ పడిపోతే మనం ఎలా ఆడాలి అనేది ఒక ఓవరాల్ గ్రౌండ్ మీద అవగాహన వచ్చినప్పుడు ఏంటంటే మిల్లర్ చూసుకుంటే మీరు వెరీ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ బ్రో. మీరు ఆ మ్యాచ్ గెలవడానికి కారణం ఏంటంటే మిల్లర్ అటువంటి స్టేజ్లో సేమ్ అదే స్టేజ్లో మనం కూడా ఉన్నాం. సేమ్ 3 వికెట్లు పడిపోయినాయి, మనం ఎర్లీగానే పడిపోయినాయి. కానీ మన వాళ్ళు ఎలాగ ఆడారు, మిల్లర్ ఎలాగ ఆడాడు అనేది మనమే చూస్తాం. అంటే చేజింగ్ కొంచెం ఎలాగైనా ప్రెజర్ ఉంటుంది కదా. ఉంటుంది బ్రో, కరెక్టే. కానీ చేసింగ్ చేసి చాలా బిగ్ మ్యాచెస్ విన్ అయిన రోజులు చాలా ఉన్నాయి బ్రో. కానీ ఎండ్ ఆఫ్ ది డే మనం ఎలా ప్లే చేసాం, మైండింగ్ రేమ్ బ్రో. ఇదంతా మైండ్తో మనం ఎటువంటి ఎగ్జిక్యూషన్ చేసాం, ఎలా వికెట్ పడినప్పుడు ప్రెషర్ని ఎలా ఆపాం, అదే బ్రో చెప్పేది. ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా అవసరం. అది